రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, లాడ్జ్ జనంతో కిటకిటలాడే ఈ ప్రాంతాల్లో మన కంటికి కనిపించేది సాధారణ ప్రయాణికులే. కానీ అదే జనసందోహంలో నిశ్శబ్దంగా కదులుతున్న మరో ప్రపంచం కూడా ఉంది. చేతుల్లో బ్యాగ్, ముఖంలో అమాయకత్వం, కానీ ఆ బ్యాగ్లో కోట్ల జీవితాలను నాశనం చేసే మత్తు పదార్థాలు. తాజాగా సికింద్రాబాద్లో పట్టుబడిన 17 కిలోల గంజాయి కేవలం ఒక కేసు మాత్రమే కాదు, హైదరాబాద్ను కేంద్రంగా చేసుకొని ఇక విస్తరిస్తున్నటువంటి మాదక ద్రవ్యాల నెట్వర్క్కు మరో నిదర్శనం. ఒడిశా నుండి బయలుదేరిన గంజాయి మహారాష్ట్ర చేరకముందే పోలీసులకు చిక్కింది. కానీ ఈ సరుకు వెనక ఉన్నటువంటి కథ మాత్రం మరింత ఆందోళన కలిగిస్తోంది. అసలు హైదరాబాద్ను డ్రగ్స్ కారిడార్గా మార్చాలనుకుంటోంది ఎవరు? యువతను లక్ష్యంగా చేసుకొని పనిచేస్తున్న ఆ ముఠాల వెనుకున ఎవరున్నారు? రోజుకో కేసు బయటపడుతున్నప్పటికీ ఈ మత్తు మాఫియా ఎలా విస్తరిస్తోంది? అది తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఒకప్పుడు హైదరాబాద్లో గంజాయి అంటే నగర శివారులో, కాలేజీల పరిసరాల్లో మాత్రమే వినిపించే పేరు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నగరంలోని ఒక్కో మూలలో గంజాయి విక్రయాలు బయటపడుతుంటే మరో మూలలో అక్రమ రవాణా గుట్టురట్టవుతోంది. రాష్ట్ర సరిహద్దులు దాటి దేశంలోని వివిధ ప్రాంతాల నుండి హైదరాబాద్ను ట్రాన్సిట్ పాయింట్గా మార్చుకుంటున్న ముఠాలు పోలీసులకు సవాల్గా మారుతున్నాయి. తాజాగా సికింద్రాబాద్లో గంజాయి రవాణా వ్యవహారం బయటపడింది. సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న 2 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాధారణ తనిఖీగా మొదలైనప్పటికీ విచారణలో భారీ గంజాయి రవాణా గుట్టు బయటపడింది. వారి వద్ద నుండి ఏకంగా 17 కిలోల గంజాయి, 13 ప్యాకెట్లు, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బీహార్కు చెందినటువంటి విజయ్, మేడ్చల్ జిల్లాకు చెందిన రిషీలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశాలోని సంబల్పూర్ నుండి మహారాష్ట్రలోని పూణేకు గంజాయి తరలిస్తుండగా పక్కా సమాచారంతో ఈ ఆపరేషన్ నిర్వహించినట్టుగా పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, హైదరాబాద్ అసలు గమ్యస్థానం కాకపోయినప్పటికీ గంజాయి రవాణా మార్గంలో కీలక కేంద్రంగా మారుతోందనే అంశం. ఒడిశా, ఆంధ్రప్రదేశ్ అడవుల నుండి బయలుదేరిన గంజాయి తెలంగాణ మీదుగా మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తర భారత రాష్ట్రాలకు చేరుతున్నట్టుగా దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. అంటే హైదరాబాద్ కేవలం వినియోగ కేంద్రంగానే కాదు, రవాణా కారిడార్గా కూడా మారుతోందన్నమాట. గత 10 రోజుల వ్యవధిలోనే హైదరాబాద్, తెలంగాణలో వరుసగా గంజాయి కేసులు బయటపడడం ఆందోళన కలిగిస్తోంది. జూన్ 10న హైదరాబాద్లో 70 కిలోల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని 2 అరెస్ట్ చేశారు. ఈ గంజాయి కూడా ఒడిశా నుండి నగరానికి తీసుకొచ్చినట్టుగా గుర్తించారు. అదే సమయంలో హైదరాబాద్ను కేంద్రంగా చేసుకుని అంతర్జాతీయ హైడ్రోపోనిక్ గంజాయి ముఠా గుట్టును ఈగల్ ఫోర్స్ ఛేదించింది. ఇక ఈ కేసులో 14 మందిని అరెస్ట్ చేయడంతో పాటుగా 13.2 కిలోల హైడ్రోఫోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకుంది. ఇక థాయిలాండ్ నుండి హైదరాబాద్కు మాదక ద్రవ్యాలు తరలిస్తున్న నెట్వర్క్ను కూడా గుర్తించింది. ఇక జూన్ 9వ తేదీన శంషాబాద్ విమానాశ్రయంలో బ్యాంకాక్ నుండి వచ్చిన ఒక మహిళ, ఆమె వద్ద 2.15 కిలోల హైడ్రోఫోనిక్ గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో నడుస్తున్న స్మగ్లింగ్ గొలుసులో ఆమె క్యారియర్గా ఉపయోగించినట్టుగా విచారణలో తేలింది. ఈ నెల 10, 11వ తేదీల్లో తెలంగాణ ఎక్సైజ్ శాఖ నిర్వహించిన ఆపరేషన్లలో మరో 36 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గత 10 రోజుల వ్యవధిలో హైదరాబాద్, తెలంగాణను టచ్ చేసిన కేసుల్లోనే 138 కిలోలకు పైగా గంజాయి, హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనమైనట్టుగా తెలుస్తోంది. అయితే పోలీసులను మరింత ఆందోళన గురిచేస్తున్న అంశం గంజాయి వినియోగం పెరుగుతుండటమే. ఇటీవల ఈగల్ ఫోర్స్ నగరంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో సరఫరాదారులతో పాటు వినియోగదారులను కూడా గుర్తించింది. పబ్లిక్ గార్డెన్స్, జగద్గిరిగుట్ట ప్రాంతాల్లో గంజాయి సేవిస్తున్న యువకులను పట్టుకుని డీఅడిక్షన్ సెంటర్లకు తరలించింది. ఇక ఒకప్పుడు మాదక ద్రవ్యాలు అంటే కేవలం నేర చరిత్ర ఉన్న వ్యక్తుల వరకే పరిమితం అనుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఉద్యోగులు, విద్యార్థులు, చిన్న వ్యాపారులు, యువత, ఇలా సమాజంలోని వివిధ వర్గాల వారు ఈ వ్యసనానికి బానిసలవుతున్నారంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక డబ్బు కోసం అక్రమ రవాణాలోకి దిగేవాళ్ళు ఒకవైపు, సరదా కోసం వినియోగం మొదలుపెట్టి వ్యసనంలోకి చిక్కుకునే వాళ్ళు మరోవైపు నగరానికి కొత్త సవాలు విసురుతున్నారు.
ప్రస్తుతం గోపాలపురం పోలీసుల చేతికి చిక్కిన 17 కిలోల గంజాయి కేసు కూడా అదే ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. ఒడిశా నుండి బయలుదేరిన గంజాయి పూణే చేరకముందే సికింద్రాబాద్లో పట్టుబడింది. కానీ ప్రశ్న మాత్రం ఇంకా మిగిలే ఉంది. ఈ 17 కిలోలు పట్టుబడ్డాయి. మరి పట్టుబడని గంజాయి ఎంత? ఈ రవాణా వెనుక ఉన్న అసలు నెట్వర్క్ ఎంత పెద్దది? హైదరాబాద్ను టార్గెట్ చేస్తున్న డ్రగ్ మాఫియా ఎక్కడి వరకు విస్తరించింది అనే విచారణలో తేలాల్సి ఉంది. అయితే ఇవి కేవలం పోలీసుల ప్రశ్నలు మాత్రమే కాదు, నగర భవిష్యత్తుకు సంబంధించిన ప్రశ్నలు కూడా. ఎందుకంటే గంజాయి అక్రమ రవాణా పెరగడం కంటే గంజాయి వినియోగం పెరగడమే సమాజానికి మరింత ప్రమాదకరం. గంజాయి వ్యసనం కేవలం ఒక వ్యక్తినే కాదు, ఒక కుటుంబాన్ని, ఒక భవిష్యత్తును కూడా నాశనం చేయగలదు. సికింద్రాబాద్లో పట్టుబడిన 17 కిలోల గంజాయి పోలీసుల విజయంగా కనిపించినా నగరంలో పెరుగుతున్న మాదక ద్రవ్యాల ముప్పుకు మరో హెచ్చరికగా మారింది. రోజుకో కేసు, వారానికో భారీ పట్టివేత. హైదరాబాద్లో గంజాయి రవాణా ఇక వినియోగం ఎంత వేగంగా పెరుగుతోందో చెబుతున్నాయి. మత్తు పదార్థాలు కేవలం చట్టవిరుద్ధ వ్యాపారం మాత్రమే కాదు, యువత భవిష్యత్తును కూడా నాశనం చేసే విష వలయం. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే కనుక వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఎందుకంటే మత్తు మాఫియాపై పోరాటంలో పోలీసుల కంటే ముందు సమాజమే అప్రమత్తం కావాలి కాబట్టి.